ఫోన్ ట్యాపింగ్ అనేది ఆషామాషి నేరమేం కాదు. చాలా పెద్ద క్రిమినల్ చర్య. ఖచ్చితమైన చర్య. కానీ ఆశించినట్టు జరుగుతోందా? అంటే డౌట్‌ఫుల్లే. ఎందుకని? అంటే ఫోన్ ట్యాపింగ్‌లు దర్జాగా జరిగిపోతున్నాయి. ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా జరిగిపోతా ఉన్నాయి. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ది ఈ రోజు వరకు తేల్చలేదు. ఎవడి దగ్గర ఉందన్నది. కొన్నది వాస్తవం. ఆంధ్రాలో కొన్నారు, తెలంగాణలో వాస్తవంగా కొన్నారు. ప్రభుత్వం కొనల. కానీ అసలు కొండాల్సింది జీ టు జీ. ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం మాత్రమే జరగాలి. పేరుకి అది జరిగి ఫైనల్‌గా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఆ సాఫ్ట్‌వేర్ ఎవరి దగ్గర ఉందో తెలీదు. క్రిందసారి కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాతన రేవంత్ వచ్చాడు. ఇప్పటివరకు ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడుందో తేల్చలేదే. ఎందుకని తేల్చలేకపోయాడు? అసలు రేవంత్ రెడ్డి నీ రోడ్డును పడేసిందే ఆ సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్ కారణంగానే రేవంత్ రెడ్డి ఈ స్టీఫెన్సన్‌తో మాట్లాడిన దగ్గర నుంచి అంతా తేల్చింది. బట్ అసలు ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడుందో ఈ రోజు వరకు తేల్చలేకపోయారు. అదేదో అప్పుడు దొరికినటువంటిది పెగాసెస్సా కాదన్నటువంటిది కూడా తేల్చలేకపోయారు. ఓవరాల్‌గా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది మాత్రం వాస్తవం అని తేల్చారు. దాంట్లో ఇటు పక్కన ఆంధ్రాలో దొరికితే ఇప్పటిదాకా ఎక్విప్‌మెంట్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలీదు. ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. ఆనాడు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయినటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు పాపం. ఆయన టైం పూర్తయ్యే టైంకి రావాల్సి వచ్చింది తప్పక. సుప్రీంకోర్టులో రకరకాల ఆర్గ్యుమెంట్స్ చేసి ఇన్ని రోజులు కాపాడుకున్నారు. రేపు విచారణ కోసం ఆయన్ని అరెస్ట్ చేయడానికి, జైలుకి పంపించడానికి సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చింది. నేరుగా రేపు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత ఆయన విచారించుకోవచ్చు. కొట్టకుండా విచారించండి. ఇక్కడ ఆయన అడ్డం తిరిగి గనక చెబితే మొత్తం జాతకం అంతా బయటకొస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. ట్యాపింగ్ 2 పద్ధతులు. ఒకటి మనం సో అండ్ సో వ్యక్తిది నాకు ఫోన్ రికార్డ్ కావాలని చెప్పి సదరు సంస్థని అడగడం. ఆ వ్యక్తి ఏ నక్సలైటో లేకపోతే ఏ అసాంఘిక శక్తో అన్నటువంటిది మన ఎఫ్ఐఆర్‌లో రాసి ఉండాలి. అలా లేకుండా ఫోన్ ట్యాప్ చేసేందుకు వేరే కేసుల్లో ఏదైనా రాసి ఉంటే అలాగ చేసినందుకు ఖచ్చితంగా ఆయన జైలు పాలవుతారు. కేసీఆర్‌కి కూడా చుట్టుకుంటది అది. అట్లా చేయించినందుకు, అనుమతించినందుకు. అప్పుడున్న హోంమంత్రికి చుట్టుకుంటది. ఆయన ముస్లిం ఆయన ఉన్నారు కదా! ఆయనకి చుట్టుకుంటది. ఇక రెండవదొచ్చేటప్పటికి ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో చేసేటటువంటి దాన్ని ప్రూవ్ చేయాలి. ఈ 2 కనుక చెయ్యగలిగితే కేసీఆర్‌ని జైల్లో పెట్టాలి అన్నటువంటి రేవంత్ కోరిక నెరవేరినట్టు అవుతది.